నమస్తే, వెల్కమ్ టు జనైతు టీవీ. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ మార్క్ అనేది ఇలా ఉంది. కేసీఆర్ సామ్రాజ్యం మీద కాంగ్రెస్ పాంజా ఎలా సాగుతోందో ఒకసారి చూద్దాం. దశాబ్ద కాలం పాటు తెలంగాణను శాసించిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కోటలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కేవలం అది ఆరంభం మాత్రమేనని నిరూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ఒక పట్టును వేగంగానే బిగిస్తున్నారని చెప్పొచ్చు. ఇక రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరులో బీఆర్ఎస్ను పూర్తిగా బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక పట్టణ పోరులో కాంగ్రెస్ ప్రభంజనం ఎట్లా ఉందంటే చెప్పడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. 2026 ప్రారంభంలోనే జరిగిన పురపాలిక ఎన్నికల ఫలితాలు చూస్తే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎలా అంటే ఒకప్పుడు బీఆర్ఎస్కు కంచుకోటల్లాంటి ఆ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ జెండా రెపరెపల్లాడుతోంది. ఇక చూడండి, 116 మున్సిపాలిటీలో 70 చోట్ల కాంగ్రెస్ పాగా వేసింది. ఎలాగంటే 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 4 చోట్ల ఘన విజయం సాధించింది. ఇక 1500 కంటే ఎక్కువ వార్డులను గెలుచుకోవడమే కాకుండా రేవంత్ రెడ్డి తన యొక్క నాయకత్వాన్ని పట్టణ ఓటర్లలో ఎలా ఉండాలో గట్టిగానే స్థిరపరచుకున్నటువంటి విషయం. ఇక మొత్తంగా చూస్తే అస్తిత్వ పోరాటంలో బీఆర్ఎస్ ఇక ఎన్నడూ లేని విధంగా తన బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సంక్షోభంలోనే కూరుకుపోయిందా అని చెప్పవచ్చు. సో అంతర్గత విభేదాలు, నాయకుల వలసలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే కేవలం 15 మున్సిపాలిటీలకే పరిమితం కావడం ఆ పార్టీ యొక్క పతనాన్ని ఎలాంటిదో అనేది అక్కడ స్పష్టంగా సూచిస్తోంది. ఇక మరోవైపు ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కేసీఆర్ పార్టీకి మరింత సవాలుగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి రాజకీయ ఉనికిని అది కాపాడుకోవడమే అన్నట్టుగా తయారైంది నేడు. సో ఇంకో విషయం చూస్తే వ్యక్తిగత పోరుగా మారినటువంటి ఈ పరిపాలన ఇప్పుడు రాజకీయ వైరం, ఇప్పుడు వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరిపోయింది. కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలోని బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ సర్కార్ మీద విమర్శల దాడిని ఒక రేంజ్లో ముమ్మరం చేశారు. ఎలాగంటే ఇప్పుడు 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్పి ఆరోపిస్తూనే అనేక రకాలుగా నిరసనలు చేపడుతూనే ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులను నిలిపేస్తూ పోలీస్ బలగాలను ఉపయోగించి తమ కార్యకర్తలను వేధిస్తోందని, ఇది ప్రజాస్వామ్య హత్య అని చెప్పేసి బీఆర్ఎస్ గట్టిగానే వాదిస్తోంది. మరి ఇట్లాంటి సందర్భంలో రేవంత్ వ్యూహం ఎలా ఉందంటే ఒక తిరుగులేని అధికారం దిశగా ప్రతిపక్షాల విమర్శలను రేవంత్ రెడ్డి అస్సలు లెక్క చేయడం లేదు. తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేస్తూ కేసీఆర్ వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. ఇక చూస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలను కాంగ్రెస్లోనికి చేర్చుకోవడం, పట్టణ ప్రాంతాల్లో 45% ఓటు బ్యాంకును కాపాడుకోవడం ద్వారా ఆయన తన పట్టు ఏమిటో అక్కడ నిరూపించుకుంటున్నారు. సో అదలాగుంటే 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో తిరుగులేని ఒక శక్తిగా ఎదగాలన్నది ఆయన వ్యూహంలా కనిపిస్తుంది. ఇక మొత్తం మీద చూస్తే తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఒక కీలక మలుపు దిశలో ఉందని చెప్పాలి. ఎలా అంటే రేవంత్ రెడ్డి దూకుడు బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడిపోయేటట్టుగా చేయటం, ఒకవైపు అధికార పార్టీ తన బలాన్ని పెంచుకుంటుంటే మరోవైపు కేసీఆర్ సైన్యం మాత్రం తిరిగి పుంజుకోవడం కోసం అనేక మార్గాల కోసం అన్వేషిస్తుంది. ఈ రాజకీయ యుద్ధం తెలంగాణ భవిష్యత్తును ఏ తీరాలకు చేరుస్తుందో వేచి చూడాల్సిందే. ఇక చూస్తే తెలంగాణ రాజకీయాల గమనాన్ని మార్చిన ఈ పరిణామాల మీద మీ అభిప్రాయం ఏమిటో స్పష్టంగా తెలియచేయండి. ముఖ్యంగా చూస్తే పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సాధించిన ఈ విజయం 2028 ఫలితాలను శాసిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ కామెంట్ కింద ఉన్న కామెంట్లో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేయండి. మీ అభిప్రాయంతో మరొక వీడియోను చేయడానికి నాకు ఆస్కారం అవుతుంది.